అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గ్రీన్ చికెన్ అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పలావ్ కొబ్బరి అన్నం అలా చేసినప్పుడు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చపాతీ పరోటాలో కూడాను. అలాగే పుదీనా 2 కట్టలు తీసుకున్నానండి. దీన్ని మంచిగా వలవాలి. అలాగే కొత్తిమీర పెద్దది 1 కట్ట. దీన్ని కూడా కాడలు అవి తీసి మిక్సీ వేసుకోవాలండి మొత్తం ఈ గ్రీన్ కలర్లో. అలాగే చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందుగా ఈ పుదీనాని ఒలిచిపెట్టి ముందే కడిగేసుకోవాలండి. తర్వాత దీన్ని అంతా కూడా ఈ గ్రీన్ చికెన్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం ఏమీ అవసరం లేదండి, ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఎండు కారం అనేది వేయను, చిల్లీ పౌడరు. ముందుగా పుదీనా అలాగే పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేస్తున్నానండి, కడిగి ఇలాగా. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని మొత్తం కూడా మిక్సీ వేసుకోవాలండి. ఇలాగా ముక్కలు పెద్ద సైజు ఉన్నా కూడా మెత్తగా అవుతాయండి మిక్సీ వేస్తే. ఇప్పుడు దీన్ని కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే 1.5 స్పూన్ వేసాను. వేసి మొత్తం కూడా మిక్సీ వేసుకోవాలండి. తర్వాత చికెన్కి ముందుగా కొంచెం పసుపు, శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో. తర్వాత గళ్ళుప్పు అండి, దీనికి తగినంత. మనం పేస్ట్లో అయితే ఏమీ వేయలేదు కదా. ఇప్పుడు పసుపు గళ్ళుప్పు వేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ మసాలా అనేది ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి, స్పైసీగా. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఈ గ్రీన్ చికెన్ రకరకాలుగా చేస్తానండి. అంతకుముందు వేరేగా చేశాను నేను కారంతో. ఇదైతే కనుక పచ్చికారం అంటే పచ్చిమిర్చి మసాలాలతోటే చేస్తున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఈ చికెన్ని. దీని కనీసం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే కనుక బయట అయినా కూడా ఉంచవచ్చండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇది చేస్తున్నప్పుడు అయితే వీడియో 3 రోజులు అయిపోయింది చేసి. కోకోనట్ రైస్ చేశానండి, దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే కనుక బటర్ నాన్ అలాగే చపాతీ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. 1 గంట సేపు ఉంచాలి. అలాగే సాజీరా, ఇలాచి, లవంగాలు, చెక్క మసాలా కోసం అండి. ముందుగా స్టవ్ వెలిగించి దాకపెట్టాను. తర్వాత దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం కొంచెం నాన్ వెజ్ కూర అలాగే ఈ స్పైసీ మసాలాలు వేసాం కదా, పుదీనా ఘాటు ఉంటుందండి మసాలాకి. ఆయిల్ వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి 1 గంట సేపు నానబెట్టిన ఈ చికెన్ ఈ మసాలాల్లో కొంచెం స్పైసీగా అవుతుందండి. దీన్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. మనం కారం ఎక్కడా వాడలేదు కాబట్టి ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. కలర్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. కనీసం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం దానిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి దీన్ని ఇలాగా. ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటారు కదండి, ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మనకు కూడా చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టినందుకు. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటానండి నేను. నాకు కుకింగ్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు మసాలా ఉంటుంది కదండి గిన్నెలో, అవి వాటర్ పోసి మొత్తం కూడా కలిపి ఇందులో పోయొచ్చండి. అంటే ఇంకేమన్నా మసాలా ఉన్నా కూడాను ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడింది కదా, అంతా కూడా ఆయిల్ పైకి వస్తుంది, దానిలో ఉన్న తేమంతా కూడా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి దీనిలోను. మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు గిన్నెలో మసాలా ఉంటుంది కదా,
అది ఇందులో వాటర్తో కలిపి వేస్తే దానిలో ఉన్న మసాలా అంతా కూడా మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత ఇలా వేసుకోవటమేనండి. వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఈ కూర చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్లో చూడటానికి బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. పుదీనా ఫ్లేవర్తో ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి దీన్ని ఇలాగా. ఇది మామూలు ఎర్రకారంతో చేసింది ఒక రకంగా ఉంటుంది, ఇది పచ్చిమిర్చితో చేసాం కదా కారానికి బదులుగా, పచ్చిమిర్చి కారంతోటేను. ఇప్పుడు దీనిలో మనం మేగడ కానీ లేదంటే కొబ్బరి పాలు కానీ వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఇది ఫ్రెష్ పాలేను, కొబ్బరి పాలు తీసుకున్నాను. ఒక గరిటె అయితే సరిపోతుందండి, రుచి బాగుంటుంది. లేదంటే కనుక ఆ మసాలా నూరేటప్పుడు కాస్త కొబ్బరి ముక్క వేసినా కూడా సరిపోతుందండి ఆ మసాలాతో పాటు. అలా కన్నా కూడా ఈ కొబ్బరి పాలు కానీ లేదంటే కనుక పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు దగ్గర పడింది కదండి కూర. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుంటే అయిపోతుందండి. ఫుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చివరిగా కొత్తిమీర అలాంటివి ఏమి అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం ఇచ్చేసాం కాబట్టి. కొంచెం పుదీనా 2 ఆకులు వేసాను, అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవటమేను. సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నాకు ఈ ఫుడ్ వండటం అంటే చాలా ఇష్టం అండి. రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. అయిపోయిందండి గ్రీన్ చికెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.